రికార్డింగ్ డ్యాన్సులపై దాడులు నిర్వహించిన పోలీసులపై గ్రామస్తులు తిరగబడ్డారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకలపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఒంగాడు ఉపేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ రమణయ్య కూడా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. గ్రామస్తులతో మాట్లాడేందుకు ఒంగోలు డీఎస్పీ తహసీల్దార్ ప్రయత్నిస్తున్నారు. పోలీసులపై దాడి చేసిన వారిని తమకు అప్పగించాలని డీఎస్పీ మైక్లో అనౌన్స్ చేశారు. కానీ గ్రామస్తులు మాత్రం ససేమిరా అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, గ్రామంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? నరేష్, ప్రస్తుతం పాకలపల్లి పాలెం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసులు గ్రామస్తులతో చర్చలకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎందుకంటే నిన్న రాత్రి రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు దాడులు జరపడం, ప్రతిగా గ్రామస్తులు పోలీసుల పైన దాడి చేయడం, ఎస్ఐని ఒక రకంగా చెప్పాలంటే ఎస్ఐని గ్రామం నుంచి తరిమేయడం, అలాగే ఉపేంద్ర కారు డ్రైవర్ అవుతున్నారు, పోలీస్ జీప్ డ్రైవర్ ని తీవ్రంగా గాయపరిచారు. పోలీస్ జీప్ ని కూడా అక్కడే గాలి తీసేసి మన గ్రామంలోనే తమ వద్ద నిర్బంధించుకున్న పరిస్థితి. మొత్తం మీద రాత్రి జరిగిన ఒక అవమానకరమైన ఘటనగా పోలీసులు దీన్ని భావిస్తున్నారు. ఎందుకంటే ఇది చట్టవిరుద్ధమైన చర్య. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నదే చట్టవిరుద్ధమైన చర్య. అటువంటి దాన్ని అడ్డుకోవడానికి వచ్చిన పోలీసుల మీద దాడి చేసి తీవ్రంగా గాయపరచడం అనేది నిజంగా ఇది చట్టవిరుద్ధం అని చెప్పి దాదాపు ఇప్పుడు ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో దాదాపు 300 మంది పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు, 3 సిఐలు, అలాగే భారీగా హెడ్ కానిస్టేబుల్స్ తోటి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఇక్కడికి మోహరించున్నాయి. ఎందుకంటే రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి ఎవరైతే బాధ్యులై ఉన్నారో ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వాళ్ళని తమకు అప్పచెప్పాలని డీఎస్పీ అలాగే తహసీల్దార్ గ్రామస్తులకు చెప్పడం జరిగింది. అయితే గ్రామస్తులు దీనికి ముందుకు రావడం లేదు. రాత్రి జరిగిందేదో జరిగిపోయింది, దీన్ని మేము అప్పచెప్పడానికి మా సైడ్ నుంచి, మా గ్రామం నుంచి మేము ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని అప్పచెప్పడానికి మేము ఒప్పుకునేది లేదని కొంత పోలీసులకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం కేవలం ఒక చట్టవిరుద్ధమైన చర్య చేస్తుంటూ రికార్డింగ్ డ్యాన్సులు, అశ్లీల నృత్యాలు చేస్తూ వాటిని ఆపేందుకు వచ్చిన ఒక సబ్ ఇన్స్పెక్టర్ మీద అలాగే జీప్ డ్రైవర్ మీద దాడి చేయడమే కాకుండా ఊరి నుంచి తరిమివేయడం, జీపును అదుపులోకి తీసుకోవడం, జీపుకి గాలి తీయడం వంటి ఘటనలకు పాల్పడ్డారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి బాధ్యులైన వారిని మేము అదుపులోకి తీసుకుని తీరుతాం. మీరే స్వయంగా అప్పచెప్పండి. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తీసుకురావద్దు. మాకై మేమే అరెస్ట్ చేసే పరిస్థితి, చెదరగొట్టే పరిస్థితి, అలాగే లాఠీ చార్జ్ చేసే పరిస్థితులు మీకు వద్దు అని నచ్చే ప్రయత్నం పోలీసులు కొనసాగిస్తున్నారు ఇప్పటికి కూడా. అయితే అటు సైడ్ నుంచి కూడా ఎవరైతే ఉన్నారో గ్రామంలో పల్లె కాపులో ఉంటారు. ఈ మత్స్యకారుల గ్రామం కాబట్టి మొత్తం కూడా ఈ కాపులకు సంబంధించిన కాపు పెద్దలు, పల్లె కాపు పెద్దలు మాట మీద, వాళ్ళ నిర్ణయాల మీద పనులు జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళని పిలిచి ముందు పోలీసులు డిఎస్పీ బృందం మాట్లాడింది. మీరు పెద్ద మనుషులు కాబట్టి మీకు ఇబ్బంది కలగకూడదు, భవిష్యత్తులో పోలీసుకి మీ గ్రామానికి మధ్య సత్సంబంధాలు కొనసాగాలి కాబట్టి వేరేలా భావించుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మేము నేమ్స్ ఏవైతే ఉన్నాయో రాత్రి బాధ్యులైన ఉన్నటువంటి వాళ్ళ నిందితులు భావిస్తున్నటువంటి వాళ్ళ పేర్లు మేము అనౌన్స్ చేస్తాం. దాదాపు 21 మందిని పేర్లు లిస్ట్ అవుట్ చేశారు పోలీసులు. ఆ 21 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకోండి, వాళ్ళని మాకు అప్పచెప్పండి. మేము అదుపులోకి తీసుకుని వెళ్ళిపోయి చట్ట ప్రకారం మేము కోర్టుకు పెట్టుకుంటాం. దాన్ని చర్యలు చట్ట ప్రకారం జరిగిపోతాయి. కానీ అది కాకుండా మీరు ససేమరంటే మాత్రం ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితుల్లో దీనికి ప్రతిఘటించి వీళ్ళని మా పంతాలో, మా స్టైల్లో మేము అరెస్ట్ చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అది కుదరకపోతే ఎవరైతే ఆర్గనైజ్ ఉన్నారో గణపతికి సంబంధించిన నిమజ్జనం విగ్రహం పెట్టుకునడానికి ఒక ఆర్గనైజేషన్ కమిటీ ఉంది. అందులో 5గురిని
ఎవరైతే ఆర్గనైజింగ్ కమిటీ ఉందో వాళ్ళకి మేము పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ సంతకాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళని అదుపులో తీసుకుంటాం. ఏది డిసైడ్ చేసుకుంటారో మీరే చెప్పండి. వాళ్ళని అదుపులో తీసుకున్నామంటే వాళ్ళ ద్వారా మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మీరే స్వేచ్ఛ ఇస్తున్నాం. మీరే దానికి బాధ్యులైతే ఎవరినో రాత్రి జరిగినటువంటి ఘటనకు బాధ్యులైన వారిని మాకు అప్పచెప్పాలని పోలీసులు గట్టిగానే ఒక రకంగా సామరస్యపూర్వకంగానే పోలీసులు గ్రామస్తులతో చర్చలు జరుపుతున్నారు. అయితే హోంగార్డు మహేంద్రకు ఎస్ఐ తలకు బలంగా గాయాలైనట్లు తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం హోంగార్డు ఎవరైతున్నారు ఉపేంద్ర, అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు రాత్రి తలకు బలమైన గాయం కావడంతో బ్లడ్ బాగా పోయిందని చెప్తున్నారు. అతన్ని రాత్రి 2 గంటల తర్వాత, అర్ధరాత్రి 2 గంటల తర్వాత ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐకి మాత్రం అయితే పైకి కనిపించే పెద్ద గాయాలు కనిపించకపోవడంతో ఆయన ప్రస్తుతం హాస్పిటలైజ్ అయితే కాలేదు. కానీ రాత్రి జరిగిన ఘటన మాత్రం ఒక రకమైన చాలా బాధాకరమైన ఘటనగా కూడా, ఒక అవమానకరమైన ఘటనగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎస్ఐని ఊరి నుంచి తరిమి వేసినటువంటి ఘటన రాత్రి జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఊర్లో సెంటర్ నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు ఊరి నుంచి వాళ్ళని బయటికి తరిమిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎస్ఐకి కూడా బట్టలు కొంత రాత్రి చినిగినట్టుగా కూడా మనకి సమాచారం ఉంది. మొత్తం మీద దానికి భౌతికంగా కనిపించే గాయాలని కనిపించలేదు. కానీ హోంగార్డు ఉపేంద్రగా మాత్రం గాయాలయ్యి ఆయన చికిత్స పొందుతున్నాడు. నరేష్, థ్యాంక్ యూ శ్రీనివాస్.